ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మార్చే ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఈ మెడికల్ కాలేజీల కోసం టెండర్లు వేస్తే తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం అంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ హెచ్చరికల మీద ప్రకంపనలు పుడుతున్నాయి. అధికార పార్టీ ఘాటుగా స్పందిస్తోంది. అనేక కాలేజీలను సందర్శించి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటువంటి నిర్మాణాలు జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాల పరిశీలనలకు ఆయనే బయలుదేరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టారు. అందులో విజయనగరం, పాడేరు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 6 కాలేజీల ప్రారంభం జరిగిపోయింది. అక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి. 5 కాలేజీల్లో 2023 నుంచి, పాడేరులో 2024 నుంచి అడ్మిషన్ జరుగుతున్నాయి. 2024లోనే పులివెందుల కాలేజీలో కూడా అడ్మిషన్స్ నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతించినప్పటికీ చంద్రబాబు సర్కారు దాన్ని పక్కన పెట్టేసింది. జగన్మోహన్ రెడ్డి ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారంగా 2025లో మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పిడుగురాళ్ళ ఇలాంటి కాలేజీల్లో కూడా అడ్మిషన్ జరగాల్సి ఉంది. 2027 నాటికి మొత్తం అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురావాలని తొలుత వేసినటువంటి ప్లాన్. కానీ 2025లో ప్రారంభం కావాల్సినటువంటి 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఇప్పుడు పీపీపీ మోడల్లో ప్రైవేటు పరం చేసేదానికి చంద్రబాబు సర్కారు పూనుకుంటుంది. అంతేకాకుండా 2027-28 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే ఈ కాలేజీలు ప్రారంభిస్తాం అంటూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో పాటుగా అనేక మంది ఘాటుగా స్పందిస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి పక్కా స్కెచ్తో సాగబోతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తన హయాంలో నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సందర్శన ద్వారా అక్కడ ఎలాంటి ప్రయత్నం జరిగింది, ఏ మేరకు నిర్మాణాలు జరిగాయి, ఎంత మేరకు విద్యార్థులకు ఉపయోగపడింది, అక్కడ అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు ఎంత ప్రయోజనం దక్కింది, వీటన్నిటినీ ప్రజల ముందుంచే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పూనుకుంటున్నారు. దసరా తర్వాత అందుకు తగ్గట్టుగా ఒక టూర్ని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, అమలాపురం ఇలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలన్నీ ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. అరకొరగా కొన్ని భవనాల నిర్మాణం జరిగినప్పటికీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేసింది. ఆ నిర్మాణ పనులు చేపట్టవద్దంటూ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వమే ఏడాదిన్నరగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిలుపుదల చేసి ఎటువంటి నిర్మాణాలు పూర్తి కాలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసే ప్రయత్నానికి పూనుకున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాలనేటువంటి యోచన ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతోంది. మెడికల్ కాలేజీలు అంటే కేవలం విద్యార్థులకు సంబంధించినటువంటి సీట్లే కాకుండా అనేక మంది సాధారణ ప్రజారోగ్యంతో ముడిపడినటువంటి అంశం కాబట్టి దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్వహించాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా మెడికల్ ఆశావాహ విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడం, వాళ్ళతో నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ కావడం, కాలేజీల సందర్శనకు వెళ్ళడం, వీటితో పాటుగా ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, ఇలాంటి అనేక రకాల కార్యాచరణకు వైఎస్ఆర్సీపీ పూనుకుంటోంది. తద్వారా ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మార్చే ప్రయత్నానికి బ్రేకులు వేయాలనేటువంటి సంకల్పంతో సాగుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాసులో వస్తున్నటువంటి స్పందనని ఉపయోగించుకునే దిశలో వైఎస్ఆర్సీపీ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మిడిల్ క్లాసులో అంతంత మాత్రంగా ఉన్న ఆ పార్టీకి ఈ మెడికల్ కాలేజీల వివాదం ఒక అంది వచ్చిన అవకాశంగా మారుతోంది. దాన్ని వినియోగించుకునే దిశలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాల్లో పర్యటనలతో పాటుగా అనేక రకాలుగా సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా
పీపీపీ మెడికల్ కాలేజీల విధానానికి బ్రేకులు వేయాలనేటువంటి లక్ష్యంతో సాగుతున్న జగన్ ప్రయత్నాలు ఎంత మేరకు నెరవేరుతాయి, ఈ అంశంలో వైఎస్ఆర్సీపీకి ఏ మేరకు ప్రజా మద్దతు లభిస్తుంది అన్నది ఆ పార్టీకి భవిష్యత్తులో చాలా కీలకాంశంగా మారబోతుంది. అదే సమయంలో పీపీపీలో మెడికల్ కాలేజీల నిర్మాణం ద్వారా చంద్రబాబు ఇప్పుడు కొరువుతో తలగొక్కున్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీల ఉదంతం కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా మారేదానికి ఆస్కారం ఉంది. మరి దీని నుంచి ప్రభుత్వం ఎట్లా గట్టెక్కుతుంది, ఈ వివాదాన్ని విపక్షం ఎంత మేరకు వినియోగించుకుంటుంది, రాజకీయంగా ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.